నెల్లూరు డీఈఓ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమను ప్రభుత్వం బదిలీ చేసినా రిలీవ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తమ సమస్యలను ఏకరువు పెడితే డీఈఓ ఆర్జేడు బెదింపులకు పాల్పడుతున్నారని, సస్పెన్షన్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఇక దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు డిఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలకు కూడా దిగారు. ఏదైతే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గడిచినటువంటి 4-5 రోజులుగా కూడా నెల్లూరులోని డిఓ కార్యాలయం ఎదుట ఈ దీక్షలకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే ఏదైతే 2025 జూన్లో బదిలీ కాబడినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళని రిలీవ్ కానీ బాధిత ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయుల తరఫున కూడా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే వీళ్ళ డిమాండ్ ఏంటి, ఎందుకని ఈ దీక్షలకు కూర్చున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రధాన డిమాండ్? దాదాపు 2-3 రోజులుగా కూడా మీరు దీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డిమాండ్ ఏంటి సార్? నా పేరు హజరత్, నేను ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ 2025 జూన్ నెలలో మనకు నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాక్ట్ అని ఒకదాన్ని తీసుకొని వచ్చి ట్రాన్స్ఫర్ యాక్ట్ అని బదిలీలు చేయడం జరిగింది. ఆ బదిలీల తాలూకు నెల్లూరు జిల్లాలో కూడా బదిలీలు జరిగాయి. బదిలీ అయిన ప్రతి ఒక్కరిని కూడా వారి తాలూకు సేవా పుస్తకం సర్వీస్ రిజిస్టరు ఎల్పిసితో అందరినీ కూడా వాళ్ళు కోరుకున్న ప్రదేశానికి పంపించడం జరిగింది. అందరినీ పంపించిన తర్వాత మరలా మీ పాఠశాలలో టీచర్ లేరనే ఉద్దేశంతో బై ఫోర్స్ కొంతమందిని వెనక్కి పంపించడం జరిగింది. ఇది బదిలీల చట్టంలో 8 సంవత్సరాలు కంపల్సరీ బదిలీ సార్. 8 సంవత్సరాలు ఒక పాఠశాల కొనసాగడానికి లేదు. తర్వాత అట్లా 8 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కొంతమంది కోరుకోవడం జరిగింది. అలాగే 2 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయుని కానీ బదిలీల చట్టంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కలిగింది. ఇలా అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ టీచర్ లేరు, మీరు మళ్ళీ వెనక్కి రండి అని చెప్పి బై ఫోర్స్ వాళ్ళని వెనక్కి పంపించారు. పంపించిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలుగా మా ఏపీ టీచర్స్ పక్షానే కాకుండా అన్ని సంఘాలు కూడా కలిసి ఇది సరైన విధానం కాదు, బదిలీలు పారదర్శకంగా పంపించి వాళ్ళు కోరుకున్న తర్వాత వాళ్ళని అక్కడ పంపించాల్సిందే, అలా చేయడం సరైనది కాదంటే మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ టీచర్ని వేస్తున్నారు. వాళ్ళని వేసి అందరినీ పంపిస్తామన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు కొంతమందినే రిలీవర్ పాఠశాలకు, మిగిలిన వాళ్ళని ఆల్రెడీ టీచర్లు ఉండే చోటకు పంపించిన కారణంగా వాళ్ళ వల్ల ఈ సమస్య పరిష్కారం కావలేదు. దాని తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. వేరే జిల్లాలో పనిచేసి మన దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చినప్పటికి కూడా వాళ్ళు కూడా కేవలం 4-5 మాత్రమే ఈ సమస్యకి వచ్చారు కాబట్టి అప్పటికి పరిష్కారం కాలేదు. తదుపరి డిఎస్సి జరిగింది. మన జిల్లాలో 84 పోస్టులు ఎస్జిటీలు ఉంటే వాటిలో 40 ప్లేసులు మాత్రమే వీళ్ళకు సంబంధించిన కోరిన కారణంగా దరిదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 250 నుంచి 280 మంది ఉపాధ్యాయులు రిలీవ్ కాకుండా పాత ప్రదేశాలను కొనసాగుతున్నారు. అంటే ఈ విషయాలన్నింటినీ కూడా జిల్లా డిఓ గారికి చెప్పారా, ఆర్జేడీ గారికి చెప్పారా, ఏమంటున్నారు వాళ్ళు? జిల్లా డిఓ గారికి ఆల్రెడీ గత 2 నెలల నుంచి తెలియజేస్తూ వచ్చాం. 16వ తారీఖు నాడు ముందుగా దరిదాపుగా డిఓ గారికి విషయం కూడా తెలియజేస్తూ వచ్చాం. 10వ తారీఖు నాడు ఆయనకి చెప్పాం, ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, డిఎస్సి అయిపోయిన తర్వాత ఏ ఒక్క ఉపాధ్యాయుని కూడా రిలీవ్ కాలేదనే ఉద్దేశంతో మేము పెట్టము, అందరినీ పంపిస్తాం కొత్త ప్రదేశానికి అని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి డిఎస్సి అయిపోయినా వీళ్ళు రిలీవ్ కాలేదు కాబట్టి వీళ్ళని పంపించనని చెప్పి కోరినప్పటికీ కూడా ఆయన వైపు నుంచి నేనేం చేయలేను, కమిషనర్ గారు ఏం చెప్తే చేస్తారంటే, ఇక్కడ మన జిల్లాలో ప్రత్యేక పరిస్థితి ఉందండి. మన దగ్గర ఆల్రెడీ ఎంటీఎస్లో ఉండేటటువంటి టీచర్లు కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ పిల్లలు లేనటువంటి పాఠశాలలు కొన్ని ఉన్నాయి. బదిలీల చట్టంలో ఉన్నటువంటి జీవో నంబర్ 22 ప్రకారం 50% కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఒక పాఠశాల ఉంటే అక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా పంపించమని రూల్ ఉంది. అదేవిధంగా క్లస్టర్ అనేది ఒకటి పెట్టుకున్నారు. ఆ క్లస్టర్లో ఎక్కడన్నా హై స్కూల్లో టీచర్లు ఇబ్బంది ఉండి బోధించడానికి ఇబ్బంది అయినప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఉన్నటువంటి ఎస్జిటి ఆయన బిఏ బీఈడీనో బిఎస్సి బీఈడీనో అయి ఉంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి అనుకూలంగా హై స్కూల్లో ఎలా పనిచేస్తారో అలాగే హై స్కూల్లో ఉండే వాళ్ళు కూడా ఎలిమెంటరీ స్కూల్లో చేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే మన జిల్లాలో 410 మంది దాకా క్లస్టర్ల పైన ఉన్నారు అని చెప్పంటే వాళ్ళు మేమేమి చేయలేము, మా వల్ల కాదన్నారు. ఇప్పుడైతే ఆర్జేడీ గారు మీరైతే రూల్ అవుట్ చేసి మాకు సాయంత్రానికి ఇవ్వండి అని అంటూనే మీరు నిరాహార దీక్ష కొనసాగిస్తూ మాట్లాడుతుంటే మీ మీద సస్పెండ్ చేస్తాము, మీ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి ఒక బెదిరింపు ధోరణిలో తన వైఖరి ఉంది తప్ప కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు బెదిరించేటువంటి పరిస్థితులు వచ్చారు తప్ప సమస్య పరిష్కారం దిశగా మారినట్టుగా ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క మాట తీరు లేదు. కాకపోతే ఒక మాట అన్నాడు, మీరు మొత్తం వర్కౌట్ చేయండి అని.
నేను వర్కౌట్ చేస్తే సాయంత్రంలోగా మీకు కాపీ ఇస్తాను, ఏ విధంగా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో కూడా మీకు తెలియజేస్తానని చెప్పాను. అయినప్పటికీ కూడా ఆయన మీరు రిలే నిరాహార దీక్షలు చేస్తూ పోతుంటే మీ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తామన్నాడు. ఒక్కటే చెప్తున్నా, ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం 8 years తర్వాత పంపించిన దానికి సస్పెండ్ మమ్మల్ని చేయాలా వాళ్ళని చేయాలా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి గారితో కూడా డిస్కస్ చేశాం. మొత్తం తీసుకుంటే ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి అటు డిఓ కావచ్చు, అదేవిధంగా ఆర్జేడీ కావచ్చు, వీళ్ళంతా కూడా తమను బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని చెప్పి ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. దాదాపు 4 రోజుల నుంచి కూడా నెల్లూరులోని డిఓ కార్యాలయం ఎదుట దాదాపు 10 మందికి పైగా కూడా ఎవరైతే ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్ష కూర్చొని తమ డిమాండ్లను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.